ఈరోజు మనము మిల్లెట్ దోశ అంటే అన్ని పప్పులు కలిపేసి మనం దోశ ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియో చూపిస్తాను. ఈ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఏవేవి కావాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ నేను బియ్యం తీసుకున్నాను. మీకు మామూలుగా 1 కప్పు చూపిస్తున్నాను, కావాలంటే 2 వేసుకోవచ్చు, లేదంటే 1 కప్పు వేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాసు మినపప్పు, 1 కప్పు శనగబ్యాళ్ళు, 1 కప్పు మూంగ్ దాల్. అన్ని కొలతలతో చూపిస్తున్నాను, ఈ కొలతలతో వేసుకోండి, దోశ చాలా బాగుంటుంది. 1 కప్పు కొర్రలు, చూడండి ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కొర్రలు, 2 సేమ్గా ఉన్నాయి కదా, కొంచెం డిఫరెంట్ కలర్. చూడండి ఈ పప్పులన్నీ బాగా కలపండి, కిందికి పైకి బాగా కలుసుకునేటట్టుగా. చూడండి ఈ దోశ మటుకు చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. చూడండి చిటికెడంత మెంతులు వేయండి, కలర్ కోసము, అంటే ఎర్రగా వస్తుంది దోశ అనేది. ఇంకా 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. 4 to 5 అవర్స్ బాగా నానివ్వండి. బాగా నానిపోతే దోశ మెత్తగా వస్తుంది. చూడండి ఇంకా బాగా నానిపోయింది అనేసి నేను ఈవినింగ్ ఇంకా కొంచెం అన్నం కలుపుతున్నాను. మనం ఏదైతే అన్నం చేసుకుంటామో దోశ అనేది బాగా మెత్తగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అది మీ ఆప్షన్, అన్నం వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు, ఆయన కూడా మెత్తగానే ఉంటుంది. అన్నం వేస్తే ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది. చూడండి ఇంకా ఏదైతే అన్నం వేసామో అది కూడా నానిపోయింది. ఇంకా నేను మిక్సీ బౌల్లోకి దోశ పిండి రెడీ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకొని దోశ పిండి రెడీ చేసుకోండి. ఇంకా 6 to 7 అవర్స్ బాగా దోశ పిండి నానితే చాలా బాగుంటుంది. ఇంకా తగినంత వాటర్ వేసుకోండి. చూడండి దోశ పిండి ఇలా చేసుకోండి, రెడీగా మెత్తగా బరక లేకుండా. ఇంకా బౌల్లోకి తీసుకోండి. చూడండి దోశ పిండి చూస్తుంటేనే ఎంత బాగుందో, మెత్తగా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. చూడండి మీకు ఒకసారి చూపించాను కదా, ఇంకా మిగతా బియ్యం పిండి కూడా నేను చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, అసలు పిండి చూస్తుంటేనే కొంచెం బూరుగా వస్తుంది కదా, దోశ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను మొత్తం బియ్యం పిండి అంతా కొట్టేసుకున్నాను, ఇంకా బాగా కలుపుతున్నాను. చూడండి ఇది ఇంకా 4 to 5 అవర్స్ వరకు బాగా నాననివ్వండి. అంటే మూత పెట్టేసి, దోసపిండి ఎంత బాగుంటే అంత బాగుంటుంది. చూడండి ఇంకా మూత పెట్టేసి, నేను నైట్లో మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేసి చూసే కొరికి చూడండి ఎలా పొంగిందో మీకే అర్థమవుతుంది దోసపిండి. చూడండి మొత్తం పులిసింది కదా. ఈ విధంగా పిండి పులిస్తే దోశ అనేది చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఈ దోశ అనేది స్పెషల్గా చికెన్లోకి, నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది. ఇంకా చట్నీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోండి బాగా. ఇంకా ఇప్పుడు నేను బాగా కలిపేసాను చూడండి. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది చిటికెడంత సోడా వేస్తున్నాను. ఇంకా చిటికెడంత ఉప్పు వేయండి. ఇంకా ఈ పిండి మటుకు బాగా కలపండి, సోడా ఉప్పు వేసి బాగా కలపండి, కిందికి పైకి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాను దోశ పోసే ముందు. ఎందుకంటే సోడా వేసాం కాబట్టి కొంచెం పిండి అనేది పులుస్తుంది, పొంగుతుంది, కూర బాగా వస్తుంది. అంతలోపు చట్నీ చేసుకుందాం. చూడండి నేను ప్యాన్ పెట్టేసి శనగింజలు ఫ్రై చేసుకుంటున్నాను, అంటే వేయించుతున్నాను. చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ చేస్తూ ఉండండి, మారగొట్టకండి. నేను ఎలా అయితే చట్నీ చేసినా మీరు అలానే చేయండి. ఆ దోశ పిండి మనం చేసుకున్నాం కదా, దాంట్లోకి చాలా బాగుంటుంది చట్నీ అనేది. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి శనగింజలు. ఇంకా నేను మా ఇంట్లో చాట్లో వేసుకుంటానండి, నేను పొట్టు తీసుకోనికే, మీరు ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. అంతలోపు నేను 2 పచ్చిమిరపకాయలు, తగినంత నూనె వేస్తున్నాను చట్నీలోకి. ఇవి కారం ఎక్కువ ఉంటాయి అనేసి నేను 2 వేస్తున్నాను, మీకు కారం తక్కువ ఉంటే 3-4 కూడా వేసుకోవచ్చు. ఇంకా వేగిపోయింది, పక్కన తీసుకోండి. చూడండి నేను చాట్లో వేసాను కదా, చల్లార్చాను ఒక 10-15 నిమిషాలు. పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి నేను పొట్టు తీసుకునేసాను. ఈ విధంగా మీరు పొట్టు తీసుకునేసేయండి. ఇంకా మనం మిక్సీ బౌల్ తీసుకొని నేను శనగింజలు దాంట్లో వేసేసాను చూడండి. ఇంకా మనం ఏదైతే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసామో వేయించుకున్నామో అవి వేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి చూడండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇంకా అంతలో మనం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. చిటికెడంత ఉప్పు వేయండి. ఇంకా సరిపోయేంత వాటర్ వేసుకోండి. దీంట్లో మీరు కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చట్నీ కొంచెం డిఫరెంట్గా టేస్టీగా బాగుంటుంది. ఇంకా చూడండి గ్రైండ్ చేసుకొని చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకొని మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే దీంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే వేయలేదు, మా ఇంట్లో పిల్లలు తిన్నారు కాబట్టి వేయలేదు. ఇంకా నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కాకుండా నేను ఆనియన్తో రుద్దుతున్నాను చూడండి. దోశ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి పెనం వేరైపోయింది. ఇంకా నేను దోశ పిండి ఏదైతే ఉప్పు సోడా వేసానో కొంచెం సేపు పక్కన పెట్టేసి పొంగింది చూడండి. ఇంకా కొంచెము ఇంకా గంటతో తీసుకొని ఒక స్పూన్ చూడండి నేను ఇలా వేస్తున్నాను. దోశ తిప్పుతూ ఉంటేనే పిండి అనేది బోరుగా వస్తుంది చూడండి, హోల్స్ లాగా. ఇంకా చిటికెడంత నూనె వేయండి. ఈ దోశ మటుకు చాలా ఈజీగా వచ్చేస్తుంది, మన కష్టం లేకుండా. చూడండి ఉడికి ఎలా అంటే వచ్చేస్తుంది గంటతో. ఈ దోశలు మటుకు మనం ఎన్నైనా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది, హెల్తీ కూడా. చూడండి బాగా కాలింది చూడండి, ఎర్రగా పల్సగా ఉంది, మందంగా లేకుండా. ఈ దోశ మటుకు చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. పిల్లలకు కూడా హెల్తీనే, పెద్దవాళ్ళకు కూడా హెల్తీనే. చూడండి కాలిపోయిన దోశ తిప్పించండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇంకా వేసుకొని తినేసేయండి. మా కామన్ రూపంలో చెప్పండి ఎలా ఉంది దోశ అనేది. చూడండి నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఆనియన్తో రుద్దేసి ఆయిల్ లేకుండా చూడండి 1 గంట 1.5 గంటతో వేసుకోండి. ఇలా పల్సగా దోశ రుద్దండి, సర్కిల్ చేయండి. ఇంకా చిటికెడంత నూనె వేయండి. చూడండి దోశ అనేది ఎంత బాగా వస్తుందో. మీకు ఎందుకు 2 సార్లు చూపిస్తున్నానంటే ఈ దోశపిండి ఇలా చేస్తే కొలతలతో ఎంత బాగా వస్తుంది అనేది మీకు అందాజు తెలియాలనేసి నేను 2 సార్లు మీకు వేసి చూపిస్తున్నాను. చూడండి మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చట్నీతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.